టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। అసత్య ప్రచారాలు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు। ఈ మేరకు నిజాంపేట మండలం పరిధిలోని బచ్చురాజుపల్లి, తెప్పనాగుల, కల్వకుంట్ల, వెంకటాపూర్ గ్రామాలలోని ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారాలతోటి అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చిందన్నారు। 10 ఏళ్ల బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని తెలిపారు। తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు రెడ్డిశెట్టి రవీందర్, దుబ్బరాజు, ఎంపీటీసీ బాలరెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ అనిల్ బాపురెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, దయాకర్, పత్తి రాజు నాయక్, భాస్కర్ నాయక్, బిజ్జా సంపత్, రంజిత్ గౌడ్, నాగరాజు, పున్న వెంకటస్వామి, మావురం రాజు, రాములు గౌడ్, స్వామి గౌడ్, అబ్దుల్ అజీజ్, సిద్ధరాములు, ధర్మారెడ్డి, ఆకుల మహేందర్, అరుణ్, నరసింహులు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు। జరగబోయే ఎన్నికలలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి వెంకటరామిరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు। ప్రజల దగ్గరికి వెళ్తే స్పందన ఉంది। మొన్న జనరల్ ఎలక్షన్లో శాసనసభ ఎన్నికలలో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేసి, అసత్య హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అనే విషయాన్ని ప్రజలు గ్రహించింది। అంటే 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గౌరవ కేసీఆర్ గారిని మేము పోగొట్టుకున్నాం, తప్పకుండా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామనే ఒక భావన ప్రజల్లో వచ్చింది। ఎక్కడికి వెళ్ళినా ప్రజలే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, మేము ఈసారి కేసీఆర్ గారితోనే నడుస్తాం, కేసీఆర్ వెంటనే ఉంటాం। మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 2500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు దాని ఊసు లేదు। 6 గ్యారంటీలు అని చెప్పేసి అందులో ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా నెరవేర్చని పరిస్థితిలో ఉంది। సిలిండర్ 500కే ఇస్తానన్నారు, ఇప్పటివరకు మా అక్క చెల్లెలతోనే ఆ ఊసు మాట్లాడట్లేదు। రుణమాఫీ 2 లక్షలు ఇస్తామన్నారు, దానికి వాయిదా పద్ధతే నడుస్తూ ఉన్నది। అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండ్రు। అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పదగిలేసినట్టు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా పరిపాలన కొనసాగుతుంది। ఆయన భాష తీరు, ఆయన మాట తీరు కూడా, ముఖ్యమంత్రి గారు వ్యవహరించే తీరు కూడా సరిగ్గా లేదు। ఎందుకంటే ఎక్కడికి వచ్చినా కానీ ఒక హుందాతనం అనేది ఉండాలి ముఖ్యమంత్రికి। తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అయినావు, మెదక్ జిల్లా వచ్చింది కాబట్టి మెదక్ జిల్లాకు వచ్చినావు, కానీ జిల్లాలు తీసేస్తా, గ్రామ పంచాయతీలు తీసేస్తా, వచ్చిన నిధులు కట్ చేస్తా, ఏమీ వేయను, నాకే ఓట్లు వేస్తారు అనే ఒక అహంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు। దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికలలో వాళ్ళు అసత్య మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడు కూడా అదే పొరపాటు చేస్తే మేము ఏం పని చేయకపోయినా మాకే ఓట్లు వేసిండ్రు అనే ఒక అహంతో మొత్తానికే పరిపాలన పక్కన పెడతారు। కాబట్టి వాళ్ళకు ఒక్కసారి వాళ్ళ మెడలు వంచి పనిచేయించే విధంగా చేయాలంటే మనం మరి ఈ పార్లమెంట్